ఈరోజు సీఎంఓలో జరిగినటువంటి సమీక్షా సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ ఏకంగా సీఎం కుర్చీలో కూర్చోవడం పెద్ద వివాదాస్పదమైన నేపథ్యంలో ఇప్పుడు సీఎంఓ ఆఫీస్ వర్గాలు అతని మీద గుర్రుగా ఉన్నాయని సీరియస్ వార్నింగ్ ఇచ్చాయని కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ పరిణామాన్ని ఎలా చూడాలి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ఈరోజు సీఎంఓలో జరిగినటువంటి సమీక్షా సమావేశానికి ఆయన హాజరయ్యి ఏకంగా సీఎం కుర్చీలోనే కూర్చున్నారు. ఇప్పుడు అది పెద్ద వివాదాస్పదంగా మారింది. ఏంటి మేడం, అతను సీఎం కుర్చీలో కూర్చోవడం వివాదం చేస్తున్నారు కదా, దీన్ని ఎలా చూడాలి అసలు? అది ఖచ్చితంగా వివాదమే. సీఎం కుర్చీలో కూర్చోకూడదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రామాయణంలో రాముడు అడవులకు వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్ళాడు? భరతుణ్ణి రాజుగా ప్రకటించమని సవతి తల్లి అడిగినందుకు దశరథరాజు ఈ సింహాసనము అనేది ఉంది కదా, ఇప్పుడు మన ఆధునిక కాలంలో కుర్చీ, ఎవరి కుర్చీ వారిది. ఆ కుర్చీకి అంత విలువ ఏంటి అని అనుకుంటే కనుక మనం గతంలోకి ఒకసారి వెళ్తే రామాయణ కాలంలో శ్రీరాముడు అడవులకు వెళ్తాడు, కుర్చీలాట్లోనే వెళ్ళాడు సింహాసనం దీనిలో. అప్పుడు భరతుడు అన్నను వెతుక్కుంటూ అడవులకు వస్తాడు. వచ్చి, అన్న నీ పాదుకులు ఇవ్వు, నేను ఆ సింహాసనం మీద పెడతా. నాకు ఆ అర్హత లేదు, ఆ కుర్చీలో కూర్చునే అర్హత లేదు, నీకే ఆ అర్హత ఉంది. నువ్వు లేని పక్షంలో నీ పాదుకులకైనా ఆ హక్కు ఉంది కానీ నాకు ఆ హక్కు లేదు అని చెప్పి పాదుకలు తీసుకుని వచ్చి ఆ కుర్చీలో పెడతాడు. పెట్టి పరిపాలన చేస్తాడు. అన్న తరఫున అన్నే చేస్తున్నట్లు అన్న ప్రతినిధిగా పరిపాలన చేస్తాడు. కానీ అన్నే అక్కడ ఉన్నట్లుగా అతని మనసా వాచ కర్మణ అనుకుంటాడు భరతుడు. అంటే దీని అర్థం కుర్చీకి అంత విలువ ఉంది అని అర్థం. అందుకని ఎవరంటే వాళ్ళు, ఏదైనా మనం ఒక ఆఫీస్కి వెళ్ళినా కానీ ఏ కుర్చీలో అంటే ఆ కుర్చీలో కూర్చోకూడదు. ఫస్టే ఒక ఆఫీస్లోకి ఎంటర్ అవుతూనే ఒక సెక్యూరిటీ కుర్చీ ఉంటుంది. అక్కడ మనం కూర్చున్నాం అనుకోండి, మనం సెక్యూరిటీ డ్యూటీ చేస్తున్నట్టు అవుతుంది. లేదు రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాము అనుకోండి, రిసెప్షన్ డ్యూటీ చేస్తున్నట్టు ఉంటుంది. అలాగే ఒక మేనేజర్ క్యాబిన్లోకి వెళ్ళాం, మేనేజర్ లేరు, మేనేజరు ఏదో పని మీద బయటికి వెళ్ళారు, మీ ఇద్దరికి చాలా అవినాభావ సంబంధం ఉంది, మీరు పెద్దవాళ్ళే కావచ్చు, మీ మేనేజర్ కంటే కూడా మీరు పెద్దవాళ్ళే కావచ్చు, కానీ ఆఫీస్ వాళ్ళకి తెలియదు కదా మీరు పెద్దవాళ్ళని. మీరు గబగబా ఆయన ఛాంబర్లోకి వెళ్ళి ఆ కుర్చీలో కూర్చుంటే కుదరదు. కానీ ఎప్పుడు కుదురుతుంది అంటే ఆ వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తే వచ్చి గౌరవార్థం మిమ్మల్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టినప్పుడు మాత్రమే ఇవి చెల్లుబాటు అయ్యే విషయాలు. అంతేగాని ఎవరి కుర్చీలో అంటే వాళ్ళ కుర్చీలో కూర్చోకూడదు. ఓకే. దీనికి ఇంకొక విషయం కూడా చెప్తారు మేడం. ఇప్పుడు కలెక్టర్లు ఉంటారు, కలెక్టర్ పక్కన బంట్రోతులు ఉంటారు, బిళ్ళ బంట్రోతులు అంటారు వాళ్ళకి ఒక టోపీ, వాళ్ళకు ఒక అడ్డ జంజీవ్ లాంటిది ఒకటి ఉంటుంది, బిళ్ళ ఉంటుంది, దాని మీద మన గవర్నమెంట్ ముద్రేసిన బిళ్ళ ఒకటి ఉంటుంది. ఇది ఒకప్పుడు ఉండేవి కాదంట. ఎందుకు పెట్టారు అవి? ఒకసారి కలెక్టర్ గారి పక్కన బంట్రోత్ వెళ్తూ ఉంటే ఆయన ప్యాంటు షర్ట్ వేసుకున్నాడు, ఈయన ప్యాంటు షర్ట్ వేసుకున్నాడు, దండలు తీసుకొస్తారు కదా ఎవరైనా, గబగబా తీసుకొచ్చేసేసి బంట్రోత్కి వేసారంట దండ. అప్పుడు కలెక్టర్ గారికి చాలా కోపం వచ్చిందంట, ఏంటిది అని అంటే అప్పుడు అర్థమైందంట ఎవరి డ్రెస్ కోడ్ వాళ్ళకు ఉండాలి అని. అంటే దీని అర్థం ఏంటి అంటే ఎవరిని మనం తక్కువ చేస్తున్నామని కాదు, ఎక్కువ చేస్తున్నామని కాదు, ఎవరి పదవి వాళ్ళది, ఎవరి డ్యూటీలు వాళ్ళవి, ఎవరి గౌరవాలు వాళ్ళవి. మనుషులుగా అందరినీ గౌరవిస్తాం, కానీ వాళ్ళ పోస్టును బట్టి ఎవరి వ్యవహారం వాళ్ళదే. ఇకపోతే ఇప్పుడు ఈ గుడివాడ అమర్నాథ్ అనేవాడు, ఆయన వాళ్ళ ఫాదర్ పొలిటీషియను,
ఇతను బర్న్ పొలిటీషియన్, ఒక రకంగా పొలిటీషియన్ ఇంట్లో పుట్టాడు కదా. తెలుగుదేశం పార్టీలో వైసీపీ పార్టీలోకి వచ్చాడు. వైసీపీ పార్టీ వాళ్ళు ఇలా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని అందలాలు ఎక్కించడం తెలిసిందే కదా. ఇప్పుడు ఒక పెద్ద పొలిటీషియన్ కొడుకు ఖచ్చితంగా అంతకంటే పెద్ద పొలిటీషియన్ అవ్వాలని ఎక్కడ లేదు కదా. ఇప్పుడు వాళ్ళ నాన్న దీనికి ఈయనకి చాలా తేడా ఉన్నట్లుంది. ఈయన పేరుకే పొలిటీషియన్ కానీ బుర్ర మాత్రం ఏమాత్రం ఎదగని సందర్భంలో పోయినసారి అసలు ఈయన చాలా ఎమ్మెల్యేకే చాలా ఎక్కువ వచ్చాడు కాబట్టి, వేరే పార్టీ నుంచి వచ్చాడు కాబట్టి వాళ్ళకి మంచి ఎర్రతివాచి పరిచి పిలిచి కూర్చోబెట్టి వాళ్ళకి మంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేశారు. ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి కూడా ఇచ్చారు. ఈ ఘనమైన మంత్రి ఎంత ఘనకార్యాలు చేశాడంటే, మంత్రి అయిన తర్వాత దావోస్లో ఎక్కడో మీటింగ్ అంటండి, వెళ్ళలేదు ఏంటండి అని అడిగితే అక్కడ చలి ఎక్కువండి అన్నాడు. అలాగే ఇంకొకసారి మరి ఏంటండి మనకి రాష్ట్రం ఏర్పడి 6 ఏళ్ళు 7 ఏళ్ళు అయిపోయింది, మీరు ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి, మరి పక్కన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూస్తేనేమో దేదీప్యమానంగా ఎలిగిపోతుంది, మరి మన సంగతి ఏంటి అంటే, ఇప్పుడే కదా పిల్ల పుట్టింది, ఈ పిల్ల గుడ్డు పిల్ల అయింది, ఈ పిల్ల పెద్ద అవ్వాలి, కోడి అవ్వాలి అని కోడిగుడ్డు సామెత చెప్పుకుని వచ్చాడు. అసలు అంతకంటే దారుణమైన విషయం ఈ మధ్యకాలంలో నేను ఏ మంత్రి దగ్గర నుంచి ఇలా వెళ్ళా. దట్టు ఒక రాజకీయ కుటుంబంలో పుట్టినవాడు ఈ విధంగా ఇంత దరిద్రంగా మాట్లాడటం వెళ్ళా అబాస్పాలయ్యాను. అసలు ప్రపంచవ్యాప్తంగా ట్రోలింగ్ ఏమన్నా అయ్యాడు అంటే, ఒక మంత్రి, తెలుగు మంత్రి ఎవరన్నా అయ్యారు అంటే గుడివాడ అమర్నాథే. గుడివాడ అమర్నాథ్కి ఈరోజే కాదు, ఆ మధ్య ఒకసారి ఏడ్చాడు పబ్లిక్గా. అంటే తనకి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనన్నందుకు ఏడ్చి పైగా ఏంటిది అని అంటే, నువ్వేమైనా బాధపడుతున్నావంటే, కాదు ఇప్పటి వరకు నాకు ఇచ్చిన పదవికి ఆనంద బాష్పాలు ఇవి కన్నీటి రూపంలో వచ్చాయి అని చెప్పి ఏదేదో సర్దుబాటు చేసుకున్నాడు. ఏదో గురువుగారికి మస్కా కొడదాం అన్నట్టు. సరే, అవి కూడా ఏమి ఫలిస్తున్నట్టు కనిపించలా. ఇంకా ఆయనకి మిగిలింది ఏంటి అంటే ధిక్కార స్వరమే. ఏంటి మేడం అసలు అమర్నాథ్ గారు అంటే ఉద్దేశపూర్వకంగా సీఎం గారి కుర్చీలో కూర్చున్నారా, లేదంటే పొరపాటున కుర్చీలో కూర్చున్నారు? దీని వెనక చాలా స్ట్రాటజీ ఉంది. బుర్ర తక్కువడు మంత్రి అని అనుకున్నా కానీ ఇక్కడ మట్టుకు బుర్ర బాగా పాదరసంలాగా పనిచేసింది ఆయనకి. ఏంటి అంటే ఇది ఒక ధిక్కార స్వరం. ఈ ధిక్కార స్వరం అర్థం ఏంటి అంటే, ఇప్పుడు నాకు ఎలాగూ టికెట్ ఇవ్వరు, ఇప్పుడు దీనికి ఒక దుమారం అవుతుంది నేను చేసిన పనికి. ఈ దుమారం తాలూకు గానే నేను బయటికి వెళ్తున్నానని చెప్పాలి ప్రపంచానికి. ఆయన పార్టీ మారటానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ టికెట్ ఇవ్వలేదు అని చెప్పి మొన్న ఏడ్చాడు కదా మీటింగ్లో, అందుకే వచ్చేసాడని ఎక్కడ అనుకుంటారు అని చెప్పి ఇవాళ ఆ కుర్చీలో కూర్చున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో జగన్మోహన్ రెడ్డి కూర్చోవాల్సిన కుర్చీలో కూర్చుంటానికి ఒక దోమైనా ధైర్యం చేస్తా, ఒక ఏగైనా ధైర్యం చేస్తా. అలాంటిది గుడివాడ అమర్నాథ్ ఆ ధైర్యం చేస్తాడు. ఆ పార్టీలోనే ఉండదలుచుకుంటే బయటికి రాదలుచుకున్నాడు కాబట్టే, గొడవ పెట్టుకోదలుచుకున్నాడు కాబట్టే, ఇప్పుడు వాళ్ళు పంపించాలంటే ఏం చేయాలి, పొమ్మనకుండా పొగబెట్టాలి. ఇప్పుడు ఈయన బయటికి రావాలంటే ఏం చేయాలి, గిల్లి కజ్జాలు పెట్టుకుని ఇలా తెంగర పనులు చేసి వాళ్ళతో తిట్టించుకుని బయటికి రావాలి. ఇప్పుడు ఇంత జరిగాక కూడా ఆయన తిట్టకుండా ఊరుకున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి అంత ఓపిక మంత్రుడు ప్రపంచంలో ఎవరు లేనట్టు లెక్క. తిట్టాడు అనుకోండి, ఈ వికెట్ అవుట్. పార్టీ మారే అవకాశం ఉంది ఖచ్చితంగా. పార్టీ మారదలుచుకునే ఇదొక వ్యూహం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటా అంటే, నేను ఒక్కడనే వ్యూహాలు వేయగలను, వ్యూహాలు రచించగలను అనుకుంటాడు. ఎవడి బుద్ధికి తగ్గట్టు వాడు, ఎవరి బుర్రలో అయినా ఎంతో కొంత పదార్థం ఉంటుందిగా, ప్రజల కోసం లేకపోయినా వాళ్ళ కోసమైనా ఉంటుందిగా. ఈ విధంగా చూడొచ్చు మనం ఈ గుడివాడ అమర్నాథ్ చర్యని.
తెలిసి మటుకు జగన్మోహన్ రెడ్డి కుర్చీలో కూర్చోడు. అసలు దాన్ని తాకటానికి కూడా భయపడతారు. అయితే ఏకంగా వెళ్ళి కుర్చీలో కూర్చుంటాడా? కూర్చోడు. ఎట్టి అంటే ఇది ధిక్కార స్వరమే అంటారు. అయితే ఖచ్చితంగా ధిక్కార స్వరమే. ఆయన పార్టీ మారబోతున్నాడు. మారటానికి ఒక నేపథ్యాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. బ్రేకింగ్ వేసేసుకోవచ్చు. ఓకే, గుడివాడ అమర్నాథ్ పార్టీ మారుతున్నాడు. ఎందులోకి అంటే సస్పెన్స్. ఓకే, కొత్త అంశాన్ని తెర వెనక్కి తీసుకొచ్చారు మేడం మీరు. థ్యాంక్ యూ సో మచ్.